ఈరోజు మనం ఎప్పుడైనా పెట్టుబడుల గురించి మాట్లాడితే మొదటి ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్నే గుర్తు చేసుకుంటాం. కానీ అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి? మ్యూచువల్ ఫండ్ల భావన ఏమిటి? మ్యూచువల్ ఫండ్ ఎలా పనిచేస్తుంది? మ్యూచువల్ ఫండ్లో వేర్వేరు రకాలేవి ఉన్నాయి? భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ల వృద్ధి ఎలా ఉంది? హాయ్ గైస్, మళ్ళీ మా ఛానల్ సెంట్రిసాలా బై సెంట్రిసిటీకి స్వాగతం. మీ వెల్త్ పార్ట్నర్. నా పేరు అనుజ్ మరియు మీరు నైసం సిరీస్ 5 ఏ పాస్ ఫర్ సూర్ వీడియోలు చూస్తున్నారు. ఈరోజు వీడియోలో మనం నీసియం 2వ అధ్యాయాన్ని కవర్ చేస్తాము. మీకు చెప్పాలి, నైసం 5 అనేది అన్ని మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ల కోసం సెబీ మాండేటరీగా పెట్టిన పరీక్ష. ఈ వీడియో మీకు సెంట్రిసాలాలో విజయవంతమైన డిస్ట్రిబ్యూటర్ అవ్వడంలో సహాయపడుతుంది. మనము నైసం 5 యొక్క మొత్తం పాఠ్యాంశాన్ని ప్రాక్టీస్ ప్రశ్నలతో సహా కవర్ చేయబోతున్నాం. ఇది మీ జ్ఞానాన్ని పెంచి విజయవంతమైన ఫైనాన్షియల్ అడ్వైజర్ అవ్వడంలో సహాయపడుతుంది. అయితే మనం ప్రారంభిద్దాం. మొదట మనం మ్యూచువల్ ఫండ్స్ యొక్క కాన్సెప్ట్ మరియు పాత్రను కవర్ చేయబోతున్నాం. కాన్సెప్ట్ గురించి మాట్లాడితే, భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్ అనేవి ట్రస్ట్గా స్థాపించబడి ప్రజల పొదుపులను సమీకరించి ఆ పొదుపులను ఏదైనా ఆస్తి తరగతిలో పెట్టుబడి పెడతాయి. ఆ ఆస్తి తరగతిలో కూడా ఈక్విటీ, కమోడిటీ, కరెన్సీ మరియు ఇతర రకాల సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టవచ్చు. మ్యూచువల్ ఫండ్ అనేది ప్రొఫెషనల్గా నిర్వహించబడే వాహనం. మనము ప్రజలు మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడతారు అని చెప్పినప్పుడు సాంకేతికంగా అది తప్పు. మనము మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టం, మ్యూచువల్ ఫండ్ ద్వారా పెట్టుబడి పెడతాం. మ్యూచువల్ ఫండ్ ద్వారా మనం ఏదైనా ఆస్తి తరగతిలో పెట్టుబడి పెట్టవచ్చు. అది ఈక్విటీ అయినా, బాండ్ అయినా, బంగారం అయినా లేదా రియల్ ఎస్టేట్ అయినా. ఉదాహరణకు, నేను ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడితే, అందులో ఫండ్ మేనేజర్ మొత్తం ఒక పోర్ట్ఫోలియోను రూపొందిస్తారు. 32 నుంచి 40, ఇంతకంటే ఎక్కువగా 50 స్టాక్స్ వరకు కూడా. కాబట్టి మీరు పెట్టిన పెట్టుబడి అది 1000 రూపాయలు అయినా, 1,00,000 రూపాయలు అయినా, మీరు ఎంత పెట్టినా అది అంతా ఆ 30-40 స్టాక్స్లో విభజించబడుతుంది. ఫండ్ మేనేజర్ ఆ స్టాక్ను ఏ శాతం తీసుకున్నాడో ఆ శాతంలోనే. ఉదాహరణకి SBI, ఇన్ఫోసిస్, TCS, విప్రో. ఒక ఫండ్ మేనేజర్ ఈ స్టాక్స్ను లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో తీసుకుంటే, మీరు 1,00,000 రూపాయలు పెట్టినప్పుడు SBI వాటా 5% అయితే మీ 1,00,000లో 5,000 రూపాయలు SBIలోకి వెళ్తాయి. HDFC బ్యాంక్ ఆ ఫండ్లో 10% ఉంటే మీ 10,000 రూపాయలు HDFC బ్యాంక్లో పెట్టబడతాయి. ఇలానే మీ మొత్తం డబ్బు మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో పెట్టబడుతుంది. అంటే ఒక విధంగా మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మీ మొత్తం రిస్క్ను డైవర్సిఫై చేసుకుంటారు. ఇప్పుడు జరిగేదేమిటంటే, ఒక సమయంలో ఒక స్టాక్ పనితీరు చూపకపోవచ్చు, 2 పనితీరు చూపకపోవచ్చు. కానీ మొత్తం పోర్ట్ఫోలియోలో 1-2 స్టాక్స్ పనితీరు చూపకపోయినా చివరికి రిటర్న్స్లో మీకు అంతగా తేడా ఉండదు. ఎందుకంటే మిగతా స్టాక్స్ అయితే పనితీరు చూపుతూనే ఉంటాయి. కాబట్టి ఇది ఫండ్ మేనేజర్ బాధ్యత, మీకు రిటర్న్లు అందించాలి. అందుకే మ్యూచువల్ ఫండ్స్ యొక్క ప్రధాన పాత్ర ఏమిటంటే, పెట్టుబడిదారులకు ఆదాయం సంపాదించడంలో, సంపద నిర్మించడంలో సహాయపడటం. స్టాక్ మార్కెట్లో లభ్యమయ్యే అవకాశాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా పెట్టుబడిదారుడి పెట్టుబడి లక్ష్యం ఏదైతే ఉందో దానికి సంబంధించిన పెట్టుబడులపై రాబడిని అందించడం. అవకాశాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా అతని సంపదను పెంచడం. ఇది మాత్రమే మ్యూచువల్ ఫండ్ లక్ష్యం. పెట్టుబడి లక్ష్యానికి అనుగుణంగా ఉన్న అన్ని అవకాశాల్లో పెట్టుబడిదారుడికి మంచి రాబడి రావడానికి ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ఫండ్ మేనేజర్ నిర్ణయిస్తాడు. ఫండ్ మేనేజర్ ఆ అవకాశాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన కొన్ని ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం. మనం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి, అవి ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ల ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. మొదటి ప్రయోజనం పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్. మనం మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి చేస్తే మీ మొత్తం పోర్ట్ఫోలియో డైవర్సిఫై అవుతుంది మరియు దీనిని అఫోర్డబుల్ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అంటారు. చాలా ఈజీగా డైవర్సిఫై అవుతోంది. మీరు పెట్టిన 1000 రూపాయల పెట్టుబడి కూడా ఫండ్ మేనేజర్ తన పోర్ట్ఫోలియోలో తీసుకున్న స్టాక్స్లో పూర్తిగా డైవర్సిఫై అవుతుంది. ఉదాహరణకి, నేను ముందే చెప్పినట్టు మీ 1000 రూపాయల పోర్ట్ఫోలియో ఒక లార్జ్ క్యాప్ ఫండ్లో ఉంటే, అందులో SBIకి 5% ఉంటే మీ 50 రూపాయలు SBIలోకి వెళ్తాయి. HDFC బ్యాంక్కి ఆ ఫండ్లో ఫండ్ మేనేజర్ 6% పెట్టారంటే మీ 60 రూపాయలు HDFC బ్యాంక్లోకి వెళ్తాయి. ఈ విధంగా మీ మొత్తం పోర్ట్ఫోలియో 40 నుండి 50 స్టాక్స్తో తయారవుతుంది మరియు మీ పోర్ట్ఫోలియో డైవర్సిఫై అవుతుంది. రెండవది ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినప్పుడు మీకు ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ లభిస్తుంది. ఫండ్ మేనేజర్లు వీరంతా అత్యంత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్. వారు మీ డబ్బును పెట్టుబడి పెడతారు మరియు ఆ పెట్టుబడి చాలా పరిశోధన చేసిన తర్వాతే జరుగుతుంది. ఈ ఫండ్ మేనేజర్లు ఆపరేషనల్ ఏరియాకు వెళ్లి టాప్ మేనేజ్మెంట్ను కలుస్తారు. అప్పుడు వారు ఒక స్టాక్ను ఎంచుకుని తమ పోర్ట్ఫోలియోలో జోడిస్తారు. అది తర్వాత మీకు రిటర్న్ ఇస్తుంది. మూడవది ఆర్థిక వ్యవస్థలు.
ఒక నిర్దిష్ట ఇన్వెస్టర్కు ఒక ఫండ్ మేనేజర్ను హైర్ చేయడం లేదా రీసెర్చ్ చేయడానికి అవసరమైన అన్ని వనరులు కలిగి ఉండడం చాలా కష్టం. కానీ చాలామంది ఇన్వెస్టర్లు కలిసినప్పుడు ఒక్కో ఫండ్ మేనేజర్కు ఖర్చు చాలా తక్కువగా వస్తుంది. దీనితో పాటు వారికి సరైన రీసెర్చ్ కూడా లభిస్తుంది. అది ఒకే ఒక్క ఇన్వెస్ట్మెంట్లో లేదా తమ స్వంత ఇన్వెస్ట్మెంట్లో వారికి దొరకదు. అందువల్ల ఎకానమీ ఆఫ్ స్కేల్ సాధ్యమవుతుంది. వివిధ ఇన్వెస్టర్లు కలిసి ఆ ఖర్చును భరిస్తారు. పారదర్శకత. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. మీరు స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ చదవవచ్చు. అదనపు సమాచార పథకం సమాచార పత్రాలు మరియు కిమ్. ఈ 3 డాక్యుమెంట్లు చదివి మీరు ఒక ఎన్ఫో గురించి, దాని రిస్క్ గురించి, దాని ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ గురించి, దాని రిస్కోమీటర్ గురించి తెలుసుకోవచ్చు. మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే దాని గురించి మొత్తం సమాచారం తెలుసుకోవచ్చు. ద్రవ్యత. మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పూర్తిగా లిక్విడ్గా ఉంటుంది. లిక్విడిటీ అంటే ఏమిటో చెబుతాను. మీరు పెట్టుబడులను ఎంత సులభంగా నగదుగా మార్చుకోగలరో అదే లిక్విడిటీ. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినప్పుడు పూర్తిగా లిక్విడిటీ లభిస్తుంది. మీరు రిడెంప్షన్ చేసుకున్నాక ఈక్విటీ ఫండ్స్లో మీ డబ్బు T+2 రోజుల్లో వస్తుంది. డెట్ ఫండ్స్లో అయితే మీకు తదుపరి రోజే డబ్బు తిరిగి వస్తుంది. రెగ్యులేటరీ కంఫర్ట్ మరియు ట్యాక్స్ ప్రయోజనాలు ఇవి 2. ఇందులో మీకు రిబేట్ కూడా లభిస్తుంది. ఇప్పటివరకు మనం కేవలం లాభాల గురించి మాత్రమే మాట్లాడాం. మరి మ్యూచువల్ ఫండ్కు ఎలాంటి నష్టాలు లేదా లోపాలు ఉన్నాయా? చూద్దాం. నిజంగా ఎలాంటి లోపాలు ఉన్నాయా అంటే ఇప్పటివరకు కరికులల్లో 1 సంవత్సరం క్రితం వరకు నిజంగా 1 లేదా 2 మాత్రమే డిసడ్వాంటేజ్లు పేర్కొనబడ్డాయి. కానీ నిస్మ్ ఇప్పుడు మరో 2 డిసడ్వాంటేజ్లను కూడా చేర్చింది. అయితే మొదటి డిసడ్వాంటేజ్, నేను వాటిని నిజంగా డిసడ్వాంటేజ్లుగా భావించను. నంబర్ 1, ఇది చాయిస్ ఓవర్లోడ్ అని పిలుస్తారు. దేశంలో 4 ప్రధాన ఎంసీలు ఉన్నాయి మరియు ప్రతి ఒక్క దగ్గర అన్ని రకాల ఫండ్లు ఉన్నాయి. నేను ఒక లార్జ్ క్యాప్ ఫండ్ గురించి మాట్లాడనివ్వండి. ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర స్మాల్ క్యాప్ కూడా ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర మిడ్ క్యాప్ కూడా ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర మల్టీ క్యాప్ కూడా ఉంది. అందువల్ల ఒక ఇన్వెస్టర్కు ఏ ఫండ్ను ఎంచుకోవాలో నిర్ణయించుకోవడం చాలా కష్టం అవుతుంది. అంటే ఒక విధంగా ఇది చాయిస్ ఓవర్లోడ్. ఇంతటి ఫండ్లలోంచి ఎంచుకోవడం కొంచెం కష్టమైన పని. పోర్ట్ఫోలియో కస్టమైజేషన్ లోపం. మీరు ఫండ్ మేనేజర్ను మీకు ఆ స్టాక్ మీ పోర్ట్ఫోలియోలో కావాలని చెప్పలేరు. మీరు ఆ ఫండ్లో ఉన్న ఇతర మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లలాగే ఉంటారు. మీకు పోర్ట్ఫోలియో కస్టమైజ్గా రాదు. ఫండ్ మేనేజర్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటాడో అక్కడే ఇన్వెస్ట్ చేస్తాడు. మీకు అదే పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ప్రకారం వస్తుంది. అది నీకు సరిపోతే మాత్రమే మీరు అందులో ఇన్వెస్ట్ చేస్తారు. ఎటువంటి హామీ ఉన్న రిటర్న్స్ లేవు. మ్యూచువల్ ఫండ్స్ అన్ని మార్కెట్ రిస్క్కు లోబడి ఉంటాయి మరియు ఇక్కడ రిటర్న్స్కు కూడా హామీ లేదు. ఇది మీరు ఇప్పటికే వినే ఉంటారు కదా. మ్యూచువల్ ఫండ్స్ అనేవి దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం. దీర్ఘకాలంలో మీ డబ్బు పెరుగుతుంది, కానీ తక్కువ కాలంలో డబ్బు పెరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇవి అన్ని పరిమితులు. ఇప్పుడు మనం వేర్వేరు రకాల ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటగా ఫండ్స్ వస్తాయి. మనం క్యారెక్టరైజేషన్ చేస్తే ఫండ్స్ను నిర్మాణం ఆధారంగా చూస్తే 2 రకాలుగా ఉంటాయి: ఓపెన్ ఎండెడ్ మరియు క్లోజ్ ఎండెడ్. ఓపెన్ ఎండెడ్ ఫండ్లో ఒక ఇన్వెస్టర్ ఎప్పుడైనా ప్రవేశించవచ్చు, ఎప్పుడైనా నిష్క్రమించవచ్చు. అతనికి ఎలాంటి ఆపివేత ఉండదు. ఎప్పుడైనా అతను ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేయవచ్చు. అలాగే ఎప్పుడైనా లిక్విడిటీ లేదా రిడీమ్ కావాలనుకుంటే కూడా రిడీమ్ చేసుకోవచ్చు. బహుళంగా ఈక్విటీ స్కీమ్స్లో ఒకవేళ అతను 1 సంవత్సరం ముందు నిష్క్రమిస్తే అతనికి 1% ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి ఉంటుంది. క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్కు ఫిక్స్డ్ మెచ్యూరిటీ ఉంటుంది. ఒక నిర్దిష్ట కాలానికి 15 రోజులు వంటి సమయానికి ఇన్ఫో ఓపెన్ అవుతుంది. ఆ సమయంలోని మీరు కొనుగోలు చేయవచ్చు. ఆ తర్వాత మీరు కొనుగోలు చేయలేరు. వాటికి ఫిక్స్డ్ మెచ్యూరిటీ ఉంటుంది. ఉదాహరణకు ఒక ఫండ్ 3 సంవత్సరాలది. దాని మెచ్యూరిటీ 3 సంవత్సరాల తర్వాతే ఉంటుంది. 15 రోజులు మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఆ రోజుల్లోనే ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆ తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయలేరు. అందులో ఎలాంటి లావాదేవీ చేయలేరు. ఆ తర్వాత నేరుగా రిడెంప్షన్ 3 సంవత్సరాల తర్వాతే జరుగుతుంది. కానీ ఈ 3 సంవత్సరాల సమయంలో ఈ ఫండ్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉండాలి. కాబట్టి మీరు స్టాక్ ఎక్స్చేంజ్లోకి వెళ్లి లావాదేవీలు చేయవచ్చు. మీకు ఎవరైనా కొనుగోలుదారు లేదా అమ్మకందారు లభిస్తే. కానీ ఇది అంత సులభం కాదు. మీకు కొనుగోలుదారు లభిస్తే మీరు అమ్మవచ్చు. అమ్మకందారు లభిస్తే మీరు కొనుగోలు కూడా చేయవచ్చు. కానీ అక్కడ లిక్విడిటీ చాలా తక్కువగా ఉంటుంది ఫండ్ మేనేజ్మెంట్ వల్ల. ఇంకా 2 రకాలున్నాయి. మొదటిది యాక్టివ్గా మేనేజ్ చేయబడేవి. రెండవది ప్యాసివ్ మేనేజ్డ్. యాక్టివ్గా మేనేజ్ చేయబడే ఫండ్లు అంటే అక్కడ ఫండ్ మేనేజర్ చాలా యాక్టివ్గా పనిచేస్తాడు. అతను ఎప్పుడూ బెంచ్ మార్క్ను అధిగమించడానికి ప్రయత్నిస్తాడు మరియు ఫండ్ మేనేజర్ పాజిటివ్ ఆల్ఫా సృష్టించాల్సి ఉంటుంది. ఆల్ఫా అంటే మీ స్కీమ్ రిటర్న్ మైనస్ బెంచ్ మార్క్ రిటర్న్. ఒక లార్జ్ క్యాప్ స్కీమ్కు బెంచ్ మార్క్ నిఫ్టీ అయితే
నిఫ్టీ 12% రిటర్న్ ఇచ్చింది, మీ స్కీమ్ 14% రిటర్న్ ఇచ్చింది అంటే ఫండ్ మేనేజర్ పాజిటివ్ ఆల్ఫా సృష్టించాడు అన్నమాట. అంటే మీ ఫండ్ మార్కెట్ కంటే మెరుగ్గా పనితీరు చూపింది. అందుకే మీరు యాక్టివ్గా మేనేజ్ చేసే ఫండ్లో పెట్టుబడి పెట్టారు. ఈ ఫండ్లు అంటే ఇక్కడ ఫండ్ మేనేజర్ పాజిటివ్ ఆల్ఫా కోసం, అంటే మార్కెట్ కంటే మెరుగైన రిటర్న్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. ప్యాసివ్ ఫండ్ మేనేజ్మెంట్లో ఫండ్ మేనేజర్ మార్కెట్ను ఓడించాల్సిన అవసరం లేదు. మార్కెట్ ఎంత రిటర్న్ ఇస్తుందో అంత రిటర్న్ ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నించాలి. ఎందుకంటే ఇది ప్యాసివ్ ఫండ్ మేనేజ్మెంట్లో, అంటే ఇండెక్స్ ఫండ్లో జరుగుతుంది. ఇండెక్స్ ఫండ్లు ఏదైనా ఇండెక్స్ను అనుకరించగలవు. ఉదాహరణకి ఏదైనా ఎంసీ యొక్క ఇండెక్స్ ఫండ్ ఉంటుంది. ఉదాహరణకి నిఫ్టీకి ఇండెక్స్ ప్లాన్ ఉంటే అది కేవలం నిఫ్టీని అనుకరిస్తుంది. నిఫ్టీ 12% రిటర్న్ ఇస్తే ఈ ఫండ్ కూడా 12% రిటర్న్ ఇవ్వచ్చు. కానీ అయినా కూడా నిఫ్టీ రిటర్న్ మరియు మీ ఫండ్ రిటర్న్ మధ్య తేడా ఉంటే దాన్ని మనం ట్రాకింగ్ ఎర్రర్ అంటాం. ప్యాసివ్ మేనేజ్మెంట్లో నిఫ్టీ మరియు మీ ఫండ్ మధ్య తేడాను ట్రాకింగ్ ఎర్రర్ అంటారు. ఇప్పుడు మనం వివిధ రకాల ఈక్విటీ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ 11 కేటగిరీలు ఉన్నాయి. మొదటిది మల్టీ క్యాప్ ఫండ్. ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్. ఇందులో పెట్టుబడులు ఇవి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్లలో పెట్టుబడులు పెడతాయి. మొత్తం ఆస్తుల్లో కనీసం 75% ఈక్విటీ మరియు ఈక్విటీ సంబంధిత ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుబడి ఉండాలి. ఇందులో స్మాల్ క్యాప్ ఈక్విటీ మరియు ఈక్విటీ సంబంధిత ఇన్స్ట్రుమెంట్స్లో కనీసం 25%, మిడ్ క్యాప్లో కనీసం 25% మరియు లార్జ్ క్యాప్లో కూడా కనీసం 25% పెట్టుబడి ఉండాలి. అంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్లలో 25%, 25%, 25% పెట్టుబడి తప్పనిసరి. మిగిలిన 25% నిధిని ఫండ్ మేనేజర్ తన నైపుణ్యాన్ని ఉపయోగించి ఎక్కడైనా పెట్టుబడి పెట్టవచ్చు. రెండవది లార్జ్ క్యాప్ ఫండ్. లార్జ్ క్యాప్ ఫండ్ అనేది మొత్తం డబ్బు లార్జ్ క్యాప్ కంపెనీల్లోనే పెట్టుబడి పెట్టబడే ఫండ్. 80% డబ్బు లార్జ్ క్యాప్ కంపెనీల్లోనే పెట్టుబడి చేయాలి. ముందుకు సాగే ముందు మనం ఒక నిర్వచనం చూద్దాం. అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అంటే ఏమిటి? నేను లార్జ్ క్యాప్ గురించి మాట్లాడితే ఎన్ఎన్ బుక్ ప్రకారం లార్జ్ క్యాప్స్ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా మొదటి 200 కంపెనీలు. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం మొదటి నుండి 200 వరకు ఉన్న కంపెనీలు లార్జ్ క్యాప్గా పరిగణించబడతాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే స్టాక్ ధరను మార్కెట్లో ఉన్న మొత్తం షేర్ల సంఖ్యతో గుణించాలి. అంటే మీ దగ్గర ఉన్న మొత్తం షేర్లను వాటి ప్రస్తుత షేర్ ధరతో గుణిస్తే ఆ కంపెనీకి మార్కెట్ క్యాపిటలైజేషన్ వస్తుంది. అందువల్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా మొదటి 200 కంపెనీలు లార్జ్ క్యాప్గా పరిగణించబడతాయి. మరియు ఇక్కడ ఫార్వర్డ్ ప్రభావం మొదటి 250 రోజుల్లో ఉంటే 21 నుండి మొదలుకొని మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అవి స్మాల్ క్యాప్గా పరిగణించబడతాయి. వీటిని లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని పిలుస్తారు. ఏ ఫైనాన్స్ పుస్తకంలోనూ వీటి సరైన నిర్వచనం లేదు. ఎందుకంటే నా స్మాల్ క్యాప్ కావచ్చు, పాకిస్తాన్కు అది లార్జ్ క్యాప్ కావచ్చు, లేదా అమెరికా యొక్క స్మాల్ క్యాప్ మన ఇండియాకు లార్జ్ క్యాప్ కావచ్చు. కాబట్టి అది ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. కానీ మనం ఇండియా గురించి మాట్లాడితే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లకు ఇదే నిర్వచనం. దీనికి తర్వాత మనం లార్జ్ క్యాప్ ఫండ్ గురించి మాట్లాడుతున్నాం. అందువల్ల లార్జ్ క్యాప్ ఫండ్లో 80% పెట్టుబడి లార్జ్ క్యాప్ కంపెనీలోనే పెట్టాలి. అందుకే మొత్తం డబ్బు కనీసం 80% లార్జ్ క్యాప్ కంపెనీలో వెళ్తే దాన్ని లార్జ్ క్యాప్ ఫండ్ అంటారు. 80% అనేది తప్పనిసరి, 80% వెళ్లాల్సిందే. మిగిలిన 20% డబ్బు ఎక్కడ పెట్టాలి అనేది ఫండ్ మేనేజర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అంటే ఫండ్ మేనేజర్ ఎక్కడ పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాడో అక్కడ పెట్టవచ్చు. మూడవది లార్జ్ మరియు మిడ్ క్యాప్ ఫండ్. ఇది కూడా ఓపెన్ ఎండెడ్ స్కీమ్. ఇది లార్జ్ మరియు మిడ్ క్యాప్ స్టాక్స్ రెండింటిలోనూ పెట్టుబడి పెడుతుంది. లార్జ్ క్యాప్ కంపెనీల ఈక్విటీ మరియు ఈక్విటీ సంబంధిత ఇన్స్ట్రుమెంట్స్లో కనీస పెట్టుబడి 35% ఉండాలి మరియు మిడ్ క్యాప్ కంపెనీల ఈక్విటీ మరియు ఈక్విటీ సంబంధిత ఇన్స్ట్రుమెంట్స్లో కూడా కనీస పెట్టుబడి 35% ఉండాలి. అందువల్ల లార్జ్ మరియు మిడ్ క్యాప్ కంపెనీలలో 35% అంటే 35% లార్జ్ క్యాప్ కంపెనీలోకి వెళ్తుంది మరియు 35% మిడ్ క్యాప్ కంపెనీలోకి వెళ్తుంది. అంటే మొత్తం 70% లార్జ్ మరియు మిడ్ క్యాప్లో ఉండాలి. మిగిలిన 30% ఫండ్ మేనేజర్ నిర్ణయంపై ఆధారపడి ఎక్కడైనా పెట్టుబడి పెట్టవచ్చు. అతను 50% లార్జ్ క్యాప్లో పెట్టవచ్చు, 50% మిడ్ క్యాప్లో కూడా పెట్టవచ్చు. మాండేట్ను పూర్తి చేసిన తర్వాత ఫండ్ మేనేజర్ ఎక్కడైనా పెట్టుబడి పెట్టవచ్చు. తర్వాత మిడ్ క్యాప్ ఫండ్ ఒక ఓపెన్ ఎండెడ్ స్కీమ్. ప్రధానంగా మిడ్ క్యాప్ స్టాక్స్లో పెట్టుబడి పెడుతుంది. కనీసం 65% ఎప్పుడైనా మిడ్ క్యాప్స్లో ఉండాలి. దాని మీద మళ్ళీ ఫండ్ మేనేజర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
వివిధ రకాల ఫండ్లు ఉన్నాయి. మనం చూసాం లార్జ్ క్యాప్ చూసాం, దానికి ముందు మల్టీ క్యాప్ చూసాం, మిడ్ క్యాప్ చూసాం. కాబట్టి మిడ్ క్యాప్ ఫండ్లో ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్ అనేది కేవలం మిడ్ క్యాప్స్లోనే ఉండాలి. ఈక్విటీ మరియు ఈక్విటీ సంబంధిత ఇన్స్ట్రుమెంట్స్లో కనీస పెట్టుబడి 65% ఉండాలి. స్మాల్ క్యాప్లో కూడా మళ్ళీ అదే విధంగా ఓపెన్ ఎండెడ్ స్కీమ్ ప్రధానంగా స్మాల్ క్యాప్ స్టాక్స్లో పెట్టుబడి పెట్టాలి. స్మాల్ క్యాప్ ఈక్విటీ మరియు ఈక్విటీ సంబంధిత ఇన్స్ట్రుమెంట్స్లో కనీస పెట్టుబడి 65% ఉండాలి. 65% స్మాల్ క్యాప్లోనే ఉండాలి. మిగిలిన 35% పూర్తిగా ఫండ్ మేనేజర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఆయన ఎక్కడ పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో. అదంతా అయిపోయిన తర్వాత మనం సెక్టోరల్ మరియు థీమాటిక్ ఫండ్స్కి వస్తాం. పూర్తి డబ్బు ఒకే రంగంలో ఆర్థిక వ్యవస్థలోని ఒక రంగంలో పెట్టుబడి పెడితే దాన్ని మనం సెక్టోరల్ ఫండ్స్ అంటాం. ఒక ఓపెన్ ఎండెడ్ స్కీమ్ బ్యాంకింగ్, పవర్ వంటి నిర్దిష్ట రంగాల్లో పెట్టుబడి పెడితే దాన్ని సెక్టోరల్ ఫండ్ అంటారు. ఒక నిర్దిష్ట రంగానికి చెందిన ఈక్విటీ మరియు ఈక్విటీ సంబంధిత ఇన్స్ట్రుమెంట్స్లో కనీస పెట్టుబడి మొత్తం ఆస్తులలో కనీసం 80% ఉండాలి. తర్వాత వస్తుంది ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్ సేవింగ్స్ స్కీమ్. ఈక్విటీ లింక్ సేవింగ్స్ స్కీమ్లో మనకు పన్ను ప్రయోజనం లభిస్తుంది. ఇందులో 3 సంవత్సరాల లాకిన్ ఉంటుంది. మనం ఇందులో గరిష్టంగా 1.5 లక్షల వరకు పెట్టుబడి చేస్తే మనకు ఆదాయపు పన్ను ప్రయోజనానికి రిబేట్ తీసుకోవచ్చు. సెక్షన్ 80C కింద 1.5 లక్షల రూపాయలే ఆదాయపు పన్నులో రిబేట్గా పొందగలిగే గరిష్ట మొత్తం. ఇందులో మనం ఎంతైనా పెట్టుబడి చేయవచ్చు. ఎప్పుడైనా కనీసం 80% ఈక్విటీ మరియు ఈక్విటీ సంబంధిత ఇన్స్ట్రుమెంట్స్లో ఉండాలి. ఈక్విటీ చివరి కేటగిరీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో మనం అన్ని క్యాప్స్లోనూ పెట్టుబడి చేయవచ్చు. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్. మల్టీ క్యాప్లా ఇక్కడ కనీసం కేటాయింపు అవసరం లేదు. ఫండ్ మేనేజర్ ఎక్కడైనా ఏ క్యాప్లోనైనా ఎంతైనా డిప్లాయ్ చేయవచ్చు. అతను 50% లార్జ్ క్యాప్లో పెట్టుబడి పెట్టవచ్చు. మిగతా 25% మిడ్ క్యాప్లో, 25% మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్లో పెట్టవచ్చు. లేదా 50% స్మాల్ క్యాప్లో పెట్టి మిగతా వాటిని మిడ్ మరియు లార్జ్ క్యాప్లలో పెట్టవచ్చు. ఇది మల్టీ క్యాప్ మరియు ఫ్లెక్సీ క్యాప్ మధ్య తేడా కూడా. ఫ్లెక్సీ క్యాప్లో కనీస అవసరం ఏదీ ఉండదు. మల్టీ క్యాప్లో ప్రతి క్యాప్లో కనీసం 25% పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇవి అన్ని ఈక్విటీ ఫండ్స్. ఇప్పుడు మనం కొన్ని డెట్ ఫండ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. డెట్ ఫండ్స్లో మొదటిగా లిక్విడ్ ఫండ్స్ వస్తాయి. లిక్విడ్ ఫండ్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్ డెట్ మరియు మనీ మార్కెట్ సెక్యూరిటీల్లో చేయబడే ఫండ్స్. వాటి మెచ్యూరిటీ 91 రోజులు మాత్రమే ఉంటుంది. అదన్ తర్వాత అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ వస్తాయి. ఒక ఓపెన్ ఎండెడ్ అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ స్కీమ్ అనేది డెట్ మరియు మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. వీటి మెచ్యూరిటీ డ్యూరేషన్ 3 నుండి 6 నెలల మధ్య ఉంటుంది. అంటే డ్యూరేషన్ 3 నుండి 6 నెలలు ఉన్న సెక్యూరిటీస్ను మనం అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ అని అంటాం. లో డ్యూరేషన్ ఫండ్ అంటే మళ్ళీ డ్యూరేషన్ 6 నుండి 12 నెలలు ఉంటుంది. మనీ మార్కెట్ అనేది ఓపెన్ ఎండెడ్ డెట్ స్కీమ్. ఇది మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. వీటి మెచ్యూరిటీ గరిష్టంగా 1 సంవత్సరం వరకు ఉంటుంది. షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ అనేవి ఓపెన్ ఎండెడ్ షార్ట్ టర్మ్ డెట్ స్కీమ్లు. ఇవి డెట్ మరియు మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటి డ్యూరేషన్ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల మధ్య ఉంటుంది. మీడియం డ్యూరేషన్ అంటే 1 నుండి 4 సంవత్సరాలు మరియు మీడియం టు లాంగ్ టర్మ్ అంటే 1 నుండి 7 సంవత్సరాలు మరియు లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్లో మెచ్యూరిటీ డ్యూరేషన్ మీది 7 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫండ్ మేనేజర్ తీసుకున్న డెట్ సెక్యూరిటీల సగటు మెచ్యూరిటీ 1 నుండి 3 సంవత్సరాల మధ్య ఉంటుంది. మనం మీడియం డ్యూరేషన్ ఫండ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అందులో తీసుకున్న డెట్ సెక్యూరిటీల సగటు మెచ్యూరిటీ 1 నుండి 4 సంవత్సరాల మధ్య ఉంటుంది. మీడియం టు లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్లో 4 నుండి 7 సంవత్సరాలు ఉంటుంది మరియు లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్లో 7 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటుంది. తర్వాత కార్పొరేట్ బాండ్ ఫండ్స్ ఉన్నాయి. ఓపెన్ ఎండెడ్ డెట్ స్కీమ్. ఇది AA+ మరియు అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడి చేస్తుంది. కార్పొరేట్ బాండ్లలో కనీస పెట్టుబడి 80% ఉండాలి. అంటే మీ పెట్టుబడి పోర్ట్ఫోలియోలో ఉన్న డెట్ సెక్యూరిటీలన్నీ AA+ లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న కార్పొరేట్ బాండ్లలోనే పెట్టాలి. మరియు కనీసం 80% AA లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న కార్పొరేట్ బాండ్లలో ఉండాలి. తర్వాత క్రెడిట్ రిస్క్ ఫండ్ ఉంది. ఒక ఓపెన్ ఎండెడ్ డెట్ స్కీమ్. ఇది అత్యధిక రేటింగ్ లేని కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడి పెడుతుంది. కార్పొరేట్ బాండ్ ఫండ్లో ఏమి ఉండేది? AA+ రేటింగ్ ఉన్న బాండ్లలోనే డబ్బు వెళ్తుంది. క్రెడిట్ రిస్క్ ఫండ్లలో పెట్టుబడులు అత్యధిక రేటింగ్ ఉన్న కార్పొరేట్ బాండ్ల కంటే తక్కువ ఉన్న డెట్ సెక్యూరిటీలలో జరుగుతున్నాయి. కార్పొరేట్ బాండ్లలో కనీస పెట్టుబడి 65% ఉండాలి. అది కేవలం AA రేటింగ్ ఉన్న వాటిలో మాత్రమే. AA+ లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న కార్పొరేట్ బాండ్లలో కాదు.
అంటే మీరు కేవలం AA రేటింగ్ ఉన్న బాండ్లలోనే డబ్బు పెట్టాలి, AA+లో కాదు. అందుకే క్రెడిట్ రిస్క్ ఫండ్లలో రిటర్న్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కార్పొరేట్ బాండ్ ఫండ్లతో పోలిస్తే. కార్పొరేట్ ఫండ్ల డెట్ సెక్యూరిటీల పోర్ట్ఫోలియో అనేది డబుల్ ఎఫెక్ట్ రేటెడ్ కార్పొరేట్ బాండ్లను మినహాయిస్తుంది. కాబట్టి కొంత రిటర్న్ క్రెడిట్ రిస్క్ ఫండ్లలో ఎక్కువగా ఉంటుంది. ఇవి డెట్ స్కీమ్స్. మనం ఈక్విటీ స్కీమ్ చూసాం, డెట్ స్కీమ్ కూడా చూసాం. ఇప్పుడు మనం హైబ్రిడ్ స్కీమ్స్ను చూస్తాం. హైబ్రిడ్ ఫండ్స్. హైబ్రిడ్ స్కీమ్స్లో 3 కేటగిరీలు ఉన్నాయి. మొదటిది కన్జర్వేటివ్ హైబ్రిడ్, రెండవది బ్యాలెన్స్డ్ హైబ్రిడ్, మూడవది అగ్రెసివ్ హైబ్రిడ్. కన్జర్వేటివ్ హైబ్రిడ్ గురించి మాట్లాడితే అందులో ఈక్విటీ భాగం తక్కువగా ఉంటుంది, డెట్ భాగం ఎక్కువగా ఉంటుంది. ఈక్విటీ భాగం 25 నుండి 30% ఉండాలి మరియు డెట్ భాగం 70 నుండి 75% ఉండాలి. బ్యాలెన్స్ హైబ్రిడ్ గురించి మాట్లాడితే అది 50% ఈక్విటీ మరియు 50% డెట్, మొత్తం పోర్ట్ఫోలియో సమతుల్యంగా ఉంటుంది. మూడవది అగ్రెసివ్ హైబ్రిడ్. ఇందులో ఈక్విటీ ఎక్కువగా ఉంటుంది మరియు డెట్ తక్కువగా ఉంటుంది. ఈక్విటీ భాగం 65 నుండి 70% ఉండాలి మరియు డెట్ భాగం 25 నుండి 30% ఉండాలి. ఇప్పుడు మనం భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ వృద్ధి గురించి మాట్లాడుకుందాం. ఎలా మ్యూచువల్ ఫండ్లు భారతదేశంలో అభివృద్ధి చెందాయి అనేది చూద్దాం. 2008 మరియు 2010లో మ్యూచువల్ ఫండ్ల ఈఎం ఆసెట్ అండర్ మేనేజ్మెంట్ 6 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఉండేది. 2016లో ఈఎం 8 లక్షల కోట్లకు చేరుకుంది మరియు 2022లో చూస్తే ఈ ఈఎం అంటేనే ఆసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 38 లక్షల కోట్లకు చేరుకుంది. 2022లో ఈ ఈఎం 38 లక్షల కోట్లకు చేరుకుంది మరియు 2023లో ఈరోజు మార్చి చివరి వరకు ఈ ఈఎం 41 లక్షల కోట్లను తాకింది. ఇది మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ మరియు మ్యూచువల్ ఫండ్ ఈఎం వృద్ధి భారతదేశంలో. 2010లో 6 లక్షల కోట్ల నుండి ఈరోజు 2023లో మనం 41 లక్షల కోట్ల వద్ద ఉన్నాం. ఈరోజు 10 కోట్లకు పైగా పోర్ట్ఫోలియోలు లైవ్లో ఉన్నాయి. మనం మాట్లాడుతున్నప్పుడు సుమారు 14,000 కోట్ల రూపాయల మంత్లీ సిప్ బుక్ ఉంది భారతదేశానికి. అంటే ప్రతి నెల 14,000 కోట్ల రూపాయల ఇన్ఫ్లో మన మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తోంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇది 2వ అధ్యాయంలో నుండి మొత్తం విషయమైంది. ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఈ ప్రశ్నలు కూడా మనం నిజం బుక్ నుంచే తీసుకున్నాం. మొదటి ప్రశ్న డాష్ సూచిస్తుంది. ఒక మ్యూచువల్ ఫండ్ యూనిట్కు ఎంత డబ్బు జనరేట్ చేయవచ్చో స్కీమ్ లిక్విడేట్ అయినప్పుడు. స్కీమ్ను లిక్విడేట్ చేస్తే ఒక ఇన్వెస్టర్కు ఎంత డబ్బు లభించవచ్చు? ఇది ఏ విషయంపై ఆధారపడి ఉంటుంది? దీనికి సరైన సమాధానం నవ్. మనం యూనిట్ల సంఖ్యతో గుణిస్తే ఇన్వెస్టర్ తన హోల్డింగ్స్ను రిడీమ్ లేదా లిక్విడేట్ చేసినప్పుడు అతనికి లభించే మొత్తం అదే. ప్రతి మ్యూచువల్ ఫండ్ స్కీమ్కు స్పష్టమైన ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఉండాలి. ఇది 2వ ప్రశ్న. ఇది నిజమా కాదా అని చెప్పండి. ప్రతి మ్యూచువల్ ఫండ్ స్కీమ్కు ఒక ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. జవాబు నిజమే. ప్రతి మ్యూచువల్ ఫండ్ స్కీమ్, ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అయినా దానికి స్పష్టమైన ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఉండాలి. అదే ఆధారంగా ఒక ఇన్వెస్ట్మెంట్ పాలసీ రూపొందించబడుతుంది మరియు అదే ప్రకారం ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మేనేజర్ మీ డబ్బును వినియోగిస్తారు. క్రింది వాటిలో మ్యూచువల్ ఫండ్స్ యొక్క ప్రయోజనం ఏది? కస్టమైజ్డ్ పోర్ట్ఫోలియో. మ్యూచువల్ ఫండ్స్ నుండి నేరుగా స్టాక్స్ మరియు బాండ్స్ కొనుగోలు చేయడంలో సౌలభ్యం మరియు ఎకానమీ ఆఫ్ స్కేల్. మనము చూసినట్లుగా ఎకానమీ ఆఫ్ స్కేల్ అనేది మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఒక ప్రయోజనం. 4వ ప్రశ్న మ్యూచువల్ ఫండ్స్లో ప్రదర్శకత స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. సత్యమా లేదా అసత్యమా అని చెప్పండి. సరైన సమాధానం అసత్యం. నిజానికి మ్యూచువల్ ఫండ్స్లో ప్రదర్శకత స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక ఫండ్ లేదా ఇన్వెస్టర్ వద్ద స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్, స్టేట్మెంట్ ఆఫ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మరియు కీమ్ ఉన్నాయి. అతనికి అన్ని రకాల ప్రదర్శకత ఇవ్వబడింది. అతను అన్ని ఆఫర్ డాక్యుమెంట్లను చదవవచ్చు మరియు ఎక్కడ పెట్టుబడి చేయాలో తానే నిర్ణయించుకోవచ్చు. కాబట్టి ఈ దృష్టికోణంలో మ్యూచువల్ ఫండ్స్ పూర్తిగా పారదర్శకంగా ఉంటాయి. ఇక్కడ ప్రదర్శకత స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రశ్నలో చెప్పినట్లుగా చాలా తక్కువగా లేవు. అందుకే సమాధానం అసత్యం. క్రింది మ్యూచువల్ ఫండ్ కేటగిరీలలో ఏ వాటికి ఫిక్స్డ్ మెచ్యూరిటీ డేట్ ఉంటుంది? ఓపెన్ ఎండెడ్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ మరియు ఇంటర్వెల్ ఫండ్స్. మనం ఫండ్స్ రకాల గురించి చదువుతున్నప్పుడు ఫిక్స్డ్ మెచ్యూరిటీ కేవలం క్లోజ్ ఎండెడ్ ఫండ్స్కే ఉంటుందని చూసాం. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్కు ఎలాంటి మెచ్యూరిటీ లేదు. ఎటువంటి సమయంలోనైనా ఇన్వెస్టర్ ఎంటర్ అవ్వచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు. కానీ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్కు ఫిక్స్డ్ మెచ్యూరిటీ ఉంటుంది. అవి కేవలం ఎన్ఫో సమయంలో మాత్రమే ఓపెన్ ఉంటాయి మరియు ఎన్ఫో పీరియడ్ తర్వాత వాటిలో ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగదు.
ఇది 2వ అధ్యాయంలో ఉన్న మొత్తం విషయమంతా. మీకు ఏవైనా సందేహాలు ఉన్నా లేదా మీరు ఏదైనా ప్రత్యేకమైన టాపిక్పై వీడియో కావాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేము ఆ ప్రత్యేకమైన టాపిక్పై ఒక వీడియో తయారు చేస్తాము. ధన్యవాదాలు. దయచేసి ఈ ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరియు నిజన్ సిరీస్ 581 ప్రిపరేషన్ కొనసాగించడానికి మా 3వ అధ్యాయానికి సంబంధించిన వీడియోలను చూడండి. ధన్యవాదాలు.